అన్న 100 రూపాయలు ఫోన్పే కొట్టినా చూడు. అయ్యో చిల్లర లేదు తమ్మి, అయితే 10 రూపాయలు గూగుల్ పే చేస్తా. అర్జెంట్ అవసరం ఉంది, ఒక్క 5000 పేటిఎం చేయి ప్లీజ్ రా. ఇప్పుడు అమెజాన్ పేలా టీవీ ఆర్డర్ పెట్టినరా, పండుగకే ఓపెనింగ్. బిర్యానీ తిన్నామా, ఫోన్లో బిల్లు కట్టొచ్చినమా, షాయి జప్పరిచ్చినమా, ఆన్లైన్లో పైకం కట్టినమా. ఇగో గిట్లున్నది మరి. పర్సులకెళ్ళి పైసలు తీసుడే తగ్గింది. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే ఫోన్ తీయాలి, స్కాన్ చేయాలి, టికెట్ కొనుక్కోవాలి. ఇక ఆర్టీసీ సుత ఆన్లైన్ కాబోతుంది. బస్సులల్లా కండక్టర్ అన్నలకు సపరేట్ ఐటమ్స్ మిషన్లు ఇస్తారట. ఆల్రెడీ 13,000 ఆర్డర్ పెట్టిండ్రు కూడా. అయినా మా అక్కలకు ఫ్రీ ప్రయాణమేనాయి. ఇక ఆన్లైన్ ఎందుకు అంటారా, అన్నలైతే టికెట్ తీసుకోవాల్సిందే కదా. ఆడోళ్ళు కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఎక్కితేనే ఫ్రీ. గిట్లనే దూరం పోయేది ఉండి డిలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కితే టికెట్ కొనాల్సిందే. కండక్టర్ అన్న రాగానే 100 రూపాయల టికెట్ కూడా 500 నోటు చేతులు పెడుతుంటారు చాలా మంది. చిల్లరియాలంటే తిప్పలైతుంది కాబట్టి గూగుల్ పే, ఫోన్ పేలకెళ్ళి టికెట్ కొనే సౌలతి చేస్తున్నారన్నట్టు. అట్లా అని అందరు ఆన్లైన్ టికెట్ కొనాల్సిన పని లేదు. మీ తాన చిల్లర్ ఉంటే పైసలే ఇయ్యొచ్చు. ఇక బస్ పాసుల జాగల ఏటీఎంల లెక్క డిజిటల్ కార్డులు తెస్తారట. అంటే నెల నెల పాసులు రిన్యువల్ చేసుకునే బదులు ఫోన్లా రీఛార్జ్ లెక్క కార్డులల్లా బ్యాలెన్స్ వేసుకోవాలి. బస్ ఎక్కగానే కారెట్ స్కాన్ చేస్తాడు కండక్టర్ అన్న. గిట్లయితే ఏ రూట్లో ఎక్కువ మంది తిరుగుతున్నారు, ఏ టైంలో పబ్లిక్ బగ్గ ప్రయాణాలు చేస్తున్నారో తెలుస్తుంది. గా టైంకు సరిపోను బస్సులు తిప్పొచ్చు అనేది ఆర్టీసీ వాళ్ళ ఆపోచన. చూడాలి మరి ఎట్లెట్లా చేస్తారో.